హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పన్నీర్ బుర్జీ చేశాను. అది ఎగ్ బుర్జీ అంటాం కదా, పన్నీర్ బుర్జీ చాలా అంటే చాలా బాగుంది. సో మీరు ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేనైతే దోసతో తిన్నాను. దోశ ఇది బాజరా, ఉలవలు అండ్ కొంచెం మినపప్పు వేసి బియ్యం లేకుండా దోశ చేశాను. చాలా అంటే చాలా బాగుంది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం కోకోనట్ ఆయిల్ వేసాను నేను. సో మీరు ఎనీ ఆయిల్ చాయిస్ ఆఫ్ యూస్. అండ్ ఒక ఆనియన్, ఒక ఉల్లిపాయ వేసి, ఒక ఉల్లిపాయ, కొంచెం 2 గ్రీన్ చిల్లీస్ కొంచెం ఫ్రై చేసుకుని నేను ఆయిల్ కూడా తక్కువ వేసాను. చాలా అంటే చాలా బాగుంది బుర్జీ. అదే పన్నీరు అంటే ప్రోటీన్. కొంచెం సాల్ట్ వేసి కాసేపు అలా ఫ్రై చేసిన తర్వాత బాగా బ్రౌన్ అవసరద్దు. తర్వాత ఒక టమాటా, 1 టమాటా వేసి కాసేపు కలిపి, కొంచెం టమాటా శుభ్రంగా మంచిగా కుక్ అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, రెడ్ చిల్లీ పౌడర్ అండ్ టర్మరిక్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకొని బాగా కుక్ అయిపోయాయి టమాటాలు. సో పన్నీరు పీసెస్ తీసుకుని నేను చేతితో స్క్రాంబుల్ కింద చేశాను. అదే శుభ్రంగా ఇలా నలిపాను. వీడియో కూడా మంచిగా మరి ఎందుకు రాలేదు తెలీదు. తర్వాత బాగా కలుపుకొని పీసెస్ కూడా వేసుకోవచ్చు, బట్ ఇలా స్క్రాంబుల్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఫస్ట్ టైం చేశాను ఈ స్క్రాంబుల్. అంటే పన్నీర్ కూర వండాను అండ్ బటర్ పన్నీర్ వండుతాను, అన్నీ వచ్చు, బట్ స్క్రాంబుల్ ఫస్ట్ టైం చేశాను. చాలా అంటే చాలా బాగుంది. సో మనం ముందుగా మసాలా చేసుకున్నాం కదా, మసాలాలో వేసేసి కాసేపు ఒక 5 నిమిషాలు కుక్ చేస్తే సరిపోద్ది. ఆ మసాలా అంతా పట్టిలాగా బాగా కలుపుకొని ఒక 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ అంటే 1 స్పూను